తప్పు పనులు చేస్తే మాత్రం మీ ఫైనాన్స్ అంతా కోల్పోతారు. మీ ఇంట్లో మీ భార్యాభర్తల గొడవ అయిపోయి భ భార్య గూడా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతది. ఎందుకంటే ఒకవేళ మీరు ఎవరైనా పెళ్ళికెళ్లారు, అక్కడ ఫ్రీగానే భోజనం చేసొచ్చారనుకోండి, అది మీకు చాలా పెద్ద దోషం, శ్రాపంతో సమానం ఉంటదండి. అది శుక్ర దోషం తగులుతది. శుక్ర దోషం తగిలిందనుకోండి, జీవితంలో ఫైనాన్స్‌లో మీరు గ్రోత్ కాలేరు. ఒకవేళ మీరు ఎవరైనా పెళ్ళికి పోయి ఫ్రీగానే భోజనం చేసొచ్చారనుకోండి, ఏ ఫంక్షన్‌కి పిలిచినా ఫ్రీగానే భోజనం చేసొచ్చారనుకోండి, మీ పేరు ఒక బిచ్చపోడులాగా అయిపోతది. బిచ్చమడుక్కుని తిన్నట్టు అయిపోతది. మీ జీవితం గూడా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా బిచ్చపోడులాగా ఆ బిచ్చమడిగేటోడు ఉంటాడు చూడు, ఆ రకంగా మీ జీవితం మారిపోతది. అది చాలా పెద్ద శ్రాపమైతది. మీ ఫ్రెండ్స్ దగ్గర పోయినా, ఎవ్వల దగ్గర పోయినా ఉట్టి చేత్తోని ఏ పెళ్ళికి, ఏ ఫంక్షన్‌కి పోకూడదు. రూ. 50, రూ. 100 సదిపిచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకొనైనా రావాలే. లేదు వాడు నాకు తెలుసు తినెత్తంలే ఎవడు చూత్తలనుకుంటే మాత్రం అందరికన్నా పెద్ద శుక్ర దోషం తగులుతది. ఆ శుక్ర దోషం తగిలింటే మాత్రం మీకు ఈ తిండికి దోకా అయిపోయి మళ్ళా తర్వాత జీవితం అంతా ఎక్కడ పెళ్ళైతాంది అక్కడ పోయి తింటామన్న ఆలోచనయే వస్తాయి. గనుకనే ఎవలు పెళ్ళికి పోయినా, ఎవలు ఫంక్షన్‌కి పోయినా, ఫ్రెండ్ అయినా ఎవలన్నా గానీ ఫస్ట్ వాళ్ళకేదైనా సదిపిచ్చినంకనే మీరు భోజనం జేయాలే. అన్యథా అది చాలా పెద్ద దోషం తగులుతది. ఆ దోషం శుక్ర దోషం అంటది. శుక్రం శ్రాపం అంటది. మీకు శ్రాపం తగిలినంట పనైపోతది. మీరు చూడండి చాలామంది పెళ్ళికొచ్చి ఫ్రీగా తినిపోతా ఉంటారు. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వాళ్ళు బిచ్చిపోలయిపోతారు. తర్వాత తిండికి, ఇంట్లో అసలు ఏది ఎళ్ళది వాళ్ళకు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా ఎవళ్ళ పెళ్ళికి పోవాలన్నా గూడా వాళ్ళకి సదిపియకుండా మీరు అస్సలు భోజనం చేయకూడదు. అలాంటి భోజనం చేస్తే మాత్రం మనకు బాగా దోషం తగులుతది. ఇలాంటి దోషం మీ తల మీద పెట్టుకుంటే ఇచ్చే డబ్బులు గూడా రావు. జీవితం ఇంకా సంకనాకిపోతది. మనం ఎక్కడికి పనికి రాకుండా పోతామండి.